సంక్రాంతి సెలవుల వేళ ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ ఇంకా కొనసాగుతోంది. పట్నం నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వారితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కలకలలాడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సొంతలకు వెళ్లే వాళ్లతో ప్రయాణ ప్రాంగణాలన్నీ కూడా రద్దీగా మారిపోయాయి. ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ వంటి ప్రాంతాలకు వెళ్లే వాళ్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే కిటకిటలాడిపోతుంది, రద్దీగా మారిపోయింది. మరికొద్దిసేపట్లో ఇక్కడికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే గోదావరి ఎక్స్ప్రెస్ రాబోతుంది. గోదావరి ఎక్స్ప్రెస్కు వెళ్లేందుకైతే ప్రయాణికులంతా కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూడవచ్చు. నగరం నలుమూల నుంచి కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తున్నటువంటి ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రద్దీగా మారింది. దాదాపు ఇప్పటి వరకైతే 192 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కేవలం నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మాత్రమే కాదు, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి, లింగంపల్లి వంటి రైల్వే స్టేషన్ల నుంచి కూడా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. ప్రధానంగా చర్లపల్లి నుంచి అయితే దాదాపు 20కి పైగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. అదేవిధంగా లింగంపల్లి నుంచి కూడా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. వాటన్నింటితో కూడా ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ కూడా రద్దీగా మారిపోయాయి. ముఖ్యంగా విజయవాడ వైపు, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడకు వెళ్లే వాళ్ళైతే ఎక్కువ మంది వెళ్తున్నారు. సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకొని సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకోవాలి, ఘనంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో వెళ్తున్నటువంటి వాళ్ళైతే ఎక్కువ కనబడుతున్నాయి. ముల్లె మూట, పిల్ల పాపలతో కలిసి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడిప్పుడే చాలామంది కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటున్నారు. ముఖ్యంగా టీజీఎస్ఆర్టీసీ నుంచి అయితే ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల పైచిలకు ప్రయాణికులు, అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే లోని ప్రత్యేక రైళ్లు, సాధారణ రైళ్ల ద్వారా దాదాపు 2 లక్షల పైచిలకు, ప్రైవేటు వెహికల్స్, సొంత వెహికల్స్ ద్వారా దాదాపు 2 లక్షల మంది కూడా చేరుకున్నట్టు, సొంత గ్రామాలకు, సొంత ఊళ్ళకు చేరుకున్నట్లు కూడా ఆయా వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇప్పటి వరకైతే దాదాపు 12 లక్షల పైచిలకు, 9, 10, 11, 12 ఈ రోజు వరకైతే విద్యాసంస్థలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో చాలామంది కూడా బయలుదేరినట్లు చెప్తున్నారు. అయితే మిగిలిన వాళ్ళంతా కూడా ఇప్పటికే దాదాపు 90% పైగా ప్రజలంతా కూడా సొంతలకు వెళ్ళినట్లు కూడా తెలిసింది. మరో మిగిలిన 10-15% మంది కూడా ఈరోజు, రేపు కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇది రద్దీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓవర్ టు యూ.